గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం చేశారు. నియామక పత్రాలు ఇద్దామనుకునే లోపు కోర్టులో కేసులు వేసి వారి నోటికాడ కూడు లాగేశారు. వారిని నిలదీయండి. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థుల ప్రతిభా పురస్కారాల ప్రదానంలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నవారు వారి కుటుంబ సభ్యుల ఉద్యోగాలకే ప్రాధాన్యత ఇచ్చారని వ్యాఖ్య. 10 ఏళ్లు అధికారంలో ఉన్నవారు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయకుండా వారి కుటుంబ సభ్యుల ఉద్యోగాలకే ప్రాధాన్యత ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎంపీగా ఓడిపోయిన 6 నెలలకే ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చారని, గ్రూప్ 1-2 డిఎస్సి నోటిఫికేషన్లు వేయకుండా కాలయాపన చేశారని విమర్శించారు. తాము అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 59,000 ఉద్యోగాలను ఇచ్చామని, ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల్లో 1,00,000 మందికి పైగా ఉద్యోగాలు లభించాయని తెలిపారు. కిందటి సోమవారం ఎస్సీ గురుకులాల విద్యాలయాల్లో చదివి ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్, మెడికల్ తదితర విభాగాల్లో సీట్లు పొందిన విద్యార్థులకు బుధవారం హైదరాబాద్లోని బాబు జగజీవనరావు భవన్లో ముఖ్యమంత్రి ప్రతిభా పురస్కారాలు అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఇక్కడ గ్రూప్ 1 అభ్యర్థులకు కానీ ఇంకోటి కానీ బీసీలకు 42% రిజర్వేషన్ లెక్క తేలిన తర్వాత ఉద్యోగాల ప్రక్రియను మీరు చేపట్టాలి. లేకపోతే బీసీలను మోసం చేసినటువంటి పరంపరలో మీరు కూడా చేరుతారు. మంత్రులకు సీఎం విందు. ఇన్ఛార్జి మంత్రుల జిల్లాల పర్యటన నేపథ్యంలోనే జూబ్లీహిల్స్లో తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి మంత్రివర్గ సహచరులకు విందు ఇచ్చారు. ఇన్ఛార్జి మంత్రుల జిల్లాల పర్యటన నేపథ్యంలో ఈ విందు ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. ఇక రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు, పథకాల అమలు తదితర గురించి మాట్లాడుకున్నట్టుగా తెలుస్తా ఉంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.